ఇప్పటికైనా నా కూతుర్ని చూడడానికి నువ్వు వచ్చావా బాబు? వద్దు వద్దు, పెద్దింటి వాళ్ళతో మనకు సంబంధం వద్దని నేను దాంతో చెప్పాను. లవ్ పేరుతో మోసం చేస్తారని కూడా చెప్పాను. నా మాట అస్సలు అది వినలేదు. నేను సంతోషంగానే ఉంటాను అనేది. అది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నువ్వు చూస్తున్నావు కదా బాబు. 3 పూట్ల గంజి తాగేది సంతోషంగానే ఉండేది. ఇప్పుడు అది నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేనేం చెయ్యను. ఉన్న దాంట్లోనే సర్దుకొని తిని ఇంట్లో మేము సంతోషంగానే ఉన్నాం. లేనిపోని ఆశలన్నీ చూపించి దాన్ని ఇప్పుడు లేకుండా చేసావు కదరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో పోరా. ఇక మీద నువ్వు ఈ పక్కకే రాకూడదు. నీ మొహం కూడా మాకు చూపించకూడదు. రారా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళామరా. ఇది హిట్ అండ్ రన్ కేసు అని కంప్లైంట్ ఇవ్వడం అనవసరం అని చెప్పేసి పంపించేశారా. నా లైఫ్లోకి తను వచ్చిందని చాలా సంతోషపడ్డాను రా. ఆ కొన్ని రోజులు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు చెప్పలేనురా. ఇప్పుడు నా సౌమ్య పోయింది. ఇప్పుడు నేను ఈ దుఃఖమైన పరిస్థితిలో ఇరుక్కుపోయాను. మేము కలిసి ఎన్ని కలలు కన్నామో తెలుసా? పెళ్ళి, ఇల్లు, నన్ను బాగా చూసుకుంటుంది, అమ్మను బాగా చూసుకుంటుంది, అలాంటి ఎన్నో కలలు. ఆయన నా దేవుడి దృష్టి తగిలింది అనుకుంటాను. మా ఆశ మొత్తం మట్టిలో కలిపేశారు. నమ్మాలా? ఆ దేవుడిని నమ్మాలా? నిదానంగా ఉండరా. నాకు బాగా అర్థమవుతుంది. ఒక్క రోజులో నువ్వు వచ్చేస్తావని చెప్తే వాళ్ళ అమ్మ నీ మీద కోపడిందా? మీ అమ్మ హాస్పిటల్లో ఉండింది. ఎలా నేను చెప్పేది చెప్పు. రే బాధపడబాగు. రా ధీరా, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. రేపు మనం హాస్పిటల్లో కలుద్దాం. దేని గురించి బాధపడబాక, సరేనా? వస్తారా? నేను సంతోషంగానే ఉంటాను అనేది. అది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నువ్వు చూసావు కదా. ఇది హిట్ అండ్ రన్ కేసు అని కంప్లైంట్ ఇవ్వడం అనవసరం అని చెప్పేసి పంపించేశారా. దాన్ని పోగొట్టుకొని ఒంటరి దాన్ని అయ్యాను. నాకెలా ఉంటుంది? ఉన్న దాంతోనే సర్దుకొని తృప్తిగా తిని ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం. లేనిపోని ఆశలన్నీ చూపించి దాన్ని లేకుండా చేసావు కదరా. మీరంతా ఈ ఊరిని రక్షించే పోలీసు వాళ్ళు. రక్షించే వాళ్ళు కాదు, రాక్షసులు. ఎవర్రా నువ్వు? బయటికి రమ్మనండి. ఎవడ్రా వీడు? వాడిని బయటికి రమ్మనండి. నువ్వు కాకి చొక్కా వేసుకుంటే పెద్ద మనిషి అనుకుంటున్నావా? నేను పోరాడుతాను. ఈ టైంలో వచ్చి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సార్ ఇప్పుడు మంచి మూడ్ లో ఉన్నారు. లోపల ఇంటరాక్షన్ జరుగుతుంది, లేదంటే కొట్టి లోపలేసేస్తాను. పోరా పోరా. రే పోరంబోకు కుక్కల్లారా, వాడు మీకే సారు. మనకం తగులుతాను. వాడు నా కాళ్ళు తొడుకున్న చెప్పులకి సమానం. రే
ఎవడ్రా వీడు తాగి వచ్చాడు? తెలియట్లేదు సార్. ఏంటి కథ వింటున్నారా? వీటిని ఇక్కడే కుక్కలా కుమ్మి విసిరి పారేయచ్చుగా. సార్ మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు. సార్, కళ్ళల్లో నీళ్లు కాదు సార్, శరీరంలో రక్తం 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 రావాలి. ఎక్కడికి వెళ్ళావే? నేనెంత భయపడ్డానో తెలుసా? నేనెక్కడికి రా వెళ్ళాను? ఒక 2 నిమిషం లేకపోతే ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఎందుకురా ఇలా మారిపోయావు? రాను చాలా అర్ధానంగా మారిపోతున్నావు. నేను నీతోనే రా ఉన్నాను. నా శరీరంలో ఉన్న ప్రాణం లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు నాతో ఉండాలి. కానీ ఆ ప్రాణమే నేనేరా. కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ సంతోషంగా ఉండు. నిజంగానే తలుపు క్లోజ్ చేశాడు. ఏంట్రా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిద్దా ఏంటి? అక్కడ ఎవడో ఒకడు యాక్సిడెంట్ చేస్తున్నాడు, ఇక్కడ నువ్వు తలుపు మూస్తున్నావు. ఇలా తెలుసున్న వాళ్ళని అందరినీ చంపుతూ ఉంటే సముద్రంలో నీళ్ళు ఉండదు, రక్తంగా మారిపోతే. ముందు నిన్ను సరిచేసుకోరా ఇడియట్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తప్పు చేస్తున్నారు, కానీ నీలాంటి కుర్రోడ్లు చేసే తప్పు కరెక్ట్ అనుకొని చేస్తున్నారు కదా. మీరు ఈ రోజు నయమవుతారు, రేపు నయమవుతారని మాట్లాడకుండా ఉంటే నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసేంత ధైర్యం నీకుందా? ఏంటి భయపడతాను అనుకున్నావా? భయాన్ని అసాల్ట్ గా చూసేవాడు నేను. నా సర్వీస్ లో ఎంతో మంది నీలాగా చూశాను. ఊళ్ళని కాపాడుకోవడం తెలిసిన నాకు కుటుంబాన్ని కాపాడుకోలేనా? రే గోపాల్, రారా వెళ్దాం. దయచేసి క్షమించండి సార్, ఏదో కోపంలో తప్పు చేశాను, నన్ను వదిలి వెళ్ళకండి. నా మాటల్లో ఎప్పుడు నిజమే ఉంటది. ప్రశాంతంగా ఉన్నారంటే ప్రాణాలతో ఉంటారు, లేదంటే మీరిక్కడే చచ్చిపోయేట్టు చేస్తాను. హలో నానా. నానా సార్, వీళ్ళు మా అమ్మా నాన్న కిడ్నాప్ చేశారు సార్. సైకోలా చేస్తున్నాడే. ఇప్పుడే అర్థమవుతుందయ్యా, పోలీసు వాళ్ళకి ఎందుకు అమ్మాయిలు ఇవ్వనంటున్నారని. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు కదా. వాళ్ళు వస్తారు, వదిలయ్యా, వాళ్ళే పంపుతారులేరా. సార్, పెళ్ళాం పిల్లలు పోతే ఇంకో జీవితం ఉంటుంది, కానీ అమ్మ నాన్న పోతే జీవితం ఉండదు సార్. మాట్లాడకుండా రా గోపాల్. సార్ సార్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నా శవాన్ని దాటి వెళ్ళండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సార్? కోపమే ముఖ్యం కాదు, ఆలోచనే ముఖ్యం. నన్ను క్షమించండి అని అడగడానికి నాకు మొహం లేదు, అడగకుండా ఉండలేను కదా. దయచేసి రండి సార్, మీరు చెప్పినట్టే వింటాను. తప్పు చేసిన తర్వాతే సారీ అడుగుతున్నారు, తప్పు చేసినప్పుడు కాదు. ఇకపై ఇటువంటి సారీ అడిగే విషయాలు చేయకండి. తలుపు తెరవండి, ఇప్పుడు బయలుదేరవచ్చు. ఏ గోపాల్, వాళ్ళ దగ్గర చెప్పి ఇవన్నిటిని క్లియర్ చేయమని చెప్పు. ఏం చేయాలో నేను ఫోన్ చేసి చెప్తాను. సరే సార్.